కడప జిల్లా పులివెందుల మండలంలోని ఈ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత కలిగించే ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో కూల్చివేశారు. ఇక ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఆందోళన నెలకొంది. ఇక ఆ ఫ్లెక్సీని కాల్చడం కూడా జరిగింది. ఘటనపై టీడీపీ కార్యకర్తలు స్పందించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని వారు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం అక్కడ వివరాలను ప్రస్తుతం సేకరిస్తోంది. కడప జిల్లా పులివెందుల మండలంలోని ఈ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత కలిగించే ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో కాల్చివేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఘటనకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని వారు ఆరోపిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం క్లోజ్ టీం ఆధారంగా వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. మన డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏంటి పులివెందుల్లో రాజకీయమా వర్గపోర? ప్రస్తుతం ఫ్లెక్సీని కాల్చివేసినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ప్రజలు భయానికి గురైనట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల ఉప ఎన్నిక గొడవ అయితే కనుక పూర్తి స్థాయిలో నిన్నటి వరకు మనం చూసుకుంటే కనుక హై టెన్షన్ వాతావరణంగా ఒక రకంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల మండలంలో ఉన్నటువంటి ఈ కొత్తపల్లి గ్రామంలో ఉద్రిక్తత కలిగించే ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి బీటెక్ రవికి సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలను కూడా ఆయన మొత్తంగా కూడా అక్కడ కూడలిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తి కూడా గత రాత్రి అయితే కనుక టీడీపీ ఫ్లెక్సీలకు కూడా పెట్రోల్ పోసి నిప్పండించిన ఘటన అయితే పెద్ద ఎత్తున కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనపై బీటెక్ రవి కూడా స్పందిస్తూ కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు క్లూస్ టీం ఆధారంగా కూడా ఈ ఘటనను ఎవరు చేశారు ఏంటన్న దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఏదైతే రెండు వర్గాల మధ్య కూడా గత 2 రోజులు కూడా పూర్తిస్థాయిలో గొడవ జరిగింది. ఈ ఘటన మరొక ముందే ఫ్లెక్సీలు కాల్చడం అంటే రోజు రోజు చూసుకుంటే పులివెందులు ఏం జరుగుతుంది ఏంటి అన్న దానిపైన అయితే కనుక పులివెందుల ప్రజానీకం కూడా పూర్తిస్థాయిలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అసలు వీళ్ళకి ధైర్యం ఎవరిస్తారు ఏంటి అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఫ్లెక్సీలు అయితే కనుక ఇప్పటికే పెద్ద దుమారంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు అటు వైసీపీ నేత లేకుంటే కనుక పూర్తిస్థాయిలో గుర్తు తెలియని వ్యక్తులు అన్న దానిపైన అయితే కనుక క్లూస్ టీమ్ తో ఇప్పటికే పరిశీలన చేపట్టారు. అయితే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని పూర్తి వివరాలు కూడా తెలియాల్సిన పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సుజీర్, థ్యాంక్ యూ.